రావణ, కుంభకర్ణ, విభీషణులు ఇటువంటి తపమాచరించి ఎలాంటి వరాల్ని పొందారు? ముగ్గురు అన్నదమ్ములు తపస్సు చేశారు. చాలా దివ్యమైనటువంటి తపస్సు. ఇందులో ఎవరు తక్కువ వారు కాదు. రావణాసురుడు తపస్సు చేసి అనేకములైనటువంటి వరములను పొందాడు. ఆ పొందినటువంటి వరములలో ఒక్క నరులు, వానరులు తప్ప మిగతా ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. అసలు మరణం లేకుండా వరం కోరుకున్నాడు ముందు. కానీ అది ఇవ్వడానికి కుదరదు అని తెలిసిన తరువాత ఒక నరులు, వానరులు తనను ఏమీ చెయ్యలేరు అనేటువంటి భావన చేత, వాళ్ళ పట్ల ఉండేటువంటి తూష్ణీం భావము చేత, చులకన భావం చేత, వారు తప్ప మిగతా ఎవరి వల్ల నాకు మరణం లేకుండా వరం ఇవ్వవయ్యా అని అర్థించాడు రావణాసురుడు. కుంభకర్ణుని దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా తేడా కలిగింది. కుంభకర్ణుడు ఏమడిగాడంటే మరణం లేకుండా వరం అడగల, నిర్దయను వరంగా కావాలి అని అడిగాడు. నిర్దయ, ఎవరి పట్ల దయ లేకుండా ప్రవర్తించడం. ఇంతకన్నా మూర్ఖమైనటువంటి వరం ఇంకొకటి ఉండదు. ఎవరి పట్ల దయ లేకుండా, చిట్టి వరకు అన్నగారి పట్ల కూడా దయ ఉండకూడదు, తన తమ్ముని పట్ల కూడా దయ ఉండకూడదు. నిర్దయ, అదొక్కటే కావాలి నాకు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు. తెలుసుకుని తన యొక్క శక్తి అయినటువంటి జ్ఞానమూర్తి అయిన సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో ఆవిడ వచ్చి ఎక్కడ కూర్చుంది అంటే కుంభకర్ణుని నాలుక పైన కూర్చుంది. కూర్చొని నిర్దయ అని అడగవలసింది. వాడు నోరు తెరిచి అడిగేటప్పుడు నిద్రయ అని అన్నాడు. వెంటనే ఆ బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. అందుకని లోకంలో అందరూ 6 నెలల పాటు తింటాడు, 6 నెలల పాటు పడుకుంటాడు అనేది తప్పు. వాడు ఎప్పుడూ పడుకునే ఉంటాడు. ఒకవేళ లేస్తే తింటూ ఉంటాడు. ఎంతకాలం తింటాడు అనేది చెప్పలేము, ఎంత తింటాడు అనేది కూడా చెప్పలేము. ఆ శరీరాన్ని బట్టి, వాడి ఆకలిని బట్టి, వాడి జఠరాగ్నిని అనుసరించి ఏ విధంగా అయినా తినవచ్చు, ఎంతకాలం అయినా తినవచ్చు. ఒక 6 నెలలు అని ఖచ్చితంగా చెప్పలేదు. నిద్ర, ఎల్లకాలము నిద్రతోనే ఉంటాడు. కనుక అతడు కోరుకున్నది నిర్దయ, కానీ అడిగింది మాత్రం నిద్రయ. దాన్ని పొందాడు. విభీషణుడు ఏం కోరుకున్నాడు అంటే కేవలం ధర్మ ప్రవర్తన మాత్రమే కోరుకున్నాడు. నిరంతరము ఆ భగవంతుని యందు దృష్టి కలిగి పునర్జన్మ రాహిత్యమైనటువంటి ధర్మ ప్రవర్తన కావాలి, ఇది కోరుకున్నది విభీషణుడు. ఆ కారణం చేతనే ఈ రావణాసురుడు చేసేటువంటి ప్రతి దాని యందు ఒక విధమైనటువంటి ధర్మాన్ని చెప్పి తరువాతనే న్యాయ నిర్ణయాన్ని చేశాడు. రావణాసురుడు ఆంజనేయ స్వామిని సంహరించమని చెప్పారు. దూతగా వచ్చి అక్కడ నిలబడినప్పుడు సభలో వెంటనే విభీషణుడు వెళ్ళి దూతను సంహరించరాదు, ఏదైనా అవయవ లోపం చేయవచ్చు కానీ దూతను సంహరించరాదు అనేది రాజనీతి, రాజధర్మం. నువ్వు రాజువయ్యున్నావు గనుక ఈ విధంగా చేయకూడదు అని ధర్మం చెప్పాడు. రెండో విషయంలో కూడా ఏమని ధర్మం చెప్పాడు? రామునకు మనము శత్రువులమే కానీ మనకు రాముడు శత్రువు కాదు. ఇది ధర్మంలో సూక్ష్మం అండి. ఏమిటా ధర్మ సూక్ష్మం అంటే, రాముడు రావణాసురునకు చేసినటువంటి ప్రమాదం ఏమీ లేదు. రాముడికి రావణాసురునికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు, యుద్ధం లేదు, ఎగ్గు లేదు, ఏమీ లేదు. కనుక రావణాసురునకు రాముడు ఏ విధంగా శత్రువు అవుతాడు? శత్రువు అయ్యే కాదు. కానీ రామునకు రావణాసురుడు శత్రువు. ఎందువల్ల శత్రువు అంటే రాముని భార్యను అపహరించాడు గనక రామునికి శత్రువు. అందువల్ల రాముడు మన పట్ల యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది కానీ మనం రాముని పట్ల యుద్ధానికి వెళ్ళే అవకాశం లేదు. అందువల్ల ధర్మాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి అన్నా నువ్వు ధర్మం తప్పరాదు, అన్నీ తెలిసిన వాడవు కదా, నా మాట విని అతడికి ఏదైనా అవయవ లోపం చేయటమో అవమానం చేయటమో చేసి పంపించు. మూడో మాట చెప్పాడు, ఇంకో ధర్మం.
ఉమ్, ఇతన్ని బ్రతికిస్తేనే ఇతడు వెళ్ళి అతడికి చెబుతాడు, అతడు యుద్ధానికి వస్తాడు. యుద్ధ విద్యలు అన్నీ నీకు తెలుసు గనక అతన్ని తేలికగా జయించవచ్చు, సీతను పొందవచ్చు. అందువల్ల నీవు ఇతన్ని వదిలిపెట్టడమే ధర్మము అని చెప్పాడు. కనుక పరిపూర్ణంగా ధర్మాన్ని కోరుకున్నాడు, ఆ ధర్మాన్నే అనుసరించాడు విభీషణుడు.